హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం అటుకులు మిల్క్ షేక్ చేయబోతున్నాము. చాలా మంచి ఒక సమ్మర్ డ్రింకే. ఇది దాహం తీరిపోయింది, అలాగే కడుపు కూడా నిండిపోయింది. ఎలా చేయాలో చూద్దాం. ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టిన అటుకులు. జస్ట్ కడాయిలో వేసి ఒక 2 minutes ఫ్రై చేస్తే మంచి క్రిస్పీగా అవుతుంది. అది కొంచెం షింక్ అయినట్టు ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు, అప్పుడు తీసేసేయండి. ఇది రోస్టెడ్ పీనట్సే ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి తొక్కు తీసి పెట్టాను. ఇది కొంచెం బూస్ట్. ఇది లేకపోతే హార్లిక్స్ అయినా వేసుకోండి, కానీ బూస్ట్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. షుగరు, బనానాస్, మంచిగా పడిన బనానాస్ తీసుకోండి. ఏ బనానా అయినా పర్వాలేదు. ఒక మిక్సీ జార్ తీసుకొని బనానాస్ని దాంట్లోకి వేసేయండి. నేను ఒక 3 గ్లాసుల జ్యూస్ చేయబోతున్నాను, అందుకని 3 బనానాస్ తీసుకున్నాను. ఒక 1.5 కప్పు దాకా మిల్క్ పోస్తున్నాను. మంచి కూల్గా ఉండే మిల్క్ వేయండి, లేకపోతే మిల్క్ని ఐస్ క్యూబ్స్ చేసి అదైనా వేసుకోవచ్చు. ఎంత కూల్గా కావాలో అలాగే చేసుకోండి. ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన షుగర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఇది సెట్ చేద్దాము. అటుకులు అవి మిక్సీకి వేయకూడదు. ఇది ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి మిల్క్లో వేసిన నానిపోకుండా కొంచెంసేపు అలా క్రిస్పీగానే ఉంటుంది. అలాగే రోస్టెడ్ నట్స్ కూడా వేయండి. ఇది ఒక్కసారి క్రష్ చేసి వేస్తే బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంత వేసి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జ్యూస్, చిక్కటి జ్యూస్ని దానిలోకి పోసుకోవాలి. చల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఐస్ క్రీమ్ కూడా కావాలి, వ్యానిలా ఐస్ క్రీమ్. ఇది లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ మిల్క్ షేక్ అనేటప్పుడు కొంచెం ఐస్ క్రీము అవి ఉంటే టేస్ట్ అందం ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు పైన మళ్ళీ అటుకులు అలాగే నట్స్ కూడా వేసేసేయండి. పైన బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదన్నీ కలిపి తినాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందం కోసం ఒక చెర్రీ కూడా పైన పెట్టేస్తున్నాను. ఇది కేరళలో బేకరీస్లో బాగా దొరికే ఒక సమ్మర్ డ్రింకే. ఇది చాలా మోడల్స్లో ప్రిపేర్ చేస్తారు. మనం ఆల్రెడీ ఒక అటుకులు మిల్క్ని పోస్ట్ చేసి ఉన్నాము, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.